వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. గాంధీ భవన్లో ఓబీసీ జిల్లా అబ్జర్వర్ల శిక్షణా తరగతుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఓబీసీ చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అధ్యక్షత వహించారు. బీసీలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. సీఎం రేవంత్ బీసీలకు అనేక అవకాశాలు ఇచ్చారని చెప్పారు. బీసీలు ఎవరికి సపోర్ట్ చేస్తే వారే అధికారమని స్పష్టం చేశారు. అందుకే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలిచారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు గాంధీ భవన్లో ఓబీసీ సంబంధించిన జిల్లా అబ్జర్వేషన్ల కమిటీ ఏదైతే ఉందో శిక్షణ తరగతులు జరిగాయి. దానికి ఓబీసీ కాంగ్రెస్ విభాగం చైర్మన్ శంకర్ గారు అధ్యక్షత వహించారు. మనతో పాటు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, సో ఈరోజు ఏం నిర్ణయించారు, ఏం జరిగింది మీటింగ్? ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ డిపార్ట్మెంటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మా అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము గతంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక మార్పుతోని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతుందో అది తప్పకుండా 90 షెడ్యూల్లో పెట్టి అమలు జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా మేమందరం మాకొకటే బడుగు బలైన వర్గాలకు ఈ దేశంలో భవిష్యత్తు కావాలంటే ఏకైక లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం. ఇలా పార్లమెంట్లో 90 షెడ్యూల్లో ఆ బిల్లు పెట్టుకొని పాస్ చేసుకున్నప్పుడే మా యొక్క బడుగు బలైన వర్గాలలో జీవితాల్లో ఒక మార్పు వస్తుంది. అది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బాగుపడతాం. కాబట్టి మేము ఇవాళ గాంధీ భవన్లో కూడా ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా చురుకైన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వాదులు ఇక్కడ రావడం జరిగింది. ఒక కంకణబద్ధులమై ఇలా దేశ అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఈ యొక్క బీసీలనంతా ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో, దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావడానికి మేమందరం కృషి చేస్తాం. ఇటీవల స్థానిక ఎన్నికల్లో బీసీలే కీలక పాత్ర పోషించారు. ఎక్కువ మంది కూడా బీసీలే చాలా మంది గెలిచారు. సో దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ, మీరు ఓబీసీ చైర్మన్గా ఎలా కార్యాచరణ ఉండబోతుంది మీది? ఈరోజు స్వాతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బడుగు బలైన వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్ అవకాశం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బీసీల యొక్క రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకు ఎంతోమంది పార్టీలు పనిచేసినాయి, నాయకులు పనిచేసారు, ప్రజా సంఘాలు కూడా. ఉదాహరణ కారకృష్ణ లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ అట్లాంటి వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, చైతన్యవంతులు అయినరు ఇప్పుడు. కాబట్టి గ్రామాలలో మీరు అన్నట్టుగా పత్రికా సోదరులు అడిగిన విధంగా రిజర్వేషన్ అంటే జనరల్ సీట్లలో కూడా ఇలా బీసీలు గెలిచే పరిస్థితికి వచ్చేసింది. దాదాపు మా తాన జనరల్ సీట్లో 25 జనరల్ సీట్లలో 22 మంది సర్పంచులు కూడా గెలవడం జరిగింది. వాస్తవమే. కౌన్సిలర్లు ఆరకట్కే వాళ్ళు కూడా జనరల్ సీట్ల మీద ఆరకట్కే వాళ్ళు 2 గెలిచారు షాద్నగర్. అంటే ఒక చైతన్యవంతమైనది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకొక 15 సంవత్సరాల నాటికి ఇలా బీసీలు అన్ని విధాలలో అది ప్రజాప్రతినిధులుగా, చట్టసభలలో, పార్లమెంట్లో కూడా బీసీలదే రాజ్యం కాబోతుంది 15 ఏళ్ల నాటికని చెప్పి ఇది రాహుల్ గాంధీ గారి కళలను నిజం చేయబోతా ఉన్నాం. బీసీ భూమి నేపథ్యంలో బీసీలు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే రాష్ట్రంలో అధికారంలోకి వస్తారనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏమంటారు? వాస్తవానికి ఎప్పుడు మార్పు రావాలన్నా బీసీల యొక్క నినాదంతోనే మార్పు వస్తూ ఉంది. మనకు తెలుసు, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 0.50 వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. తర్వాత ఇక్కడ బీసీలంతా ఒక పిసిసి అధ్యక్షులు ఇలా మహేష్ గౌడు రావడం, బీసీలకు కూడా ఒక ఆధిపత్యం, ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా కలిసి పనిచేయడం, ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మేమందరం కృషి చేసినాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రిగా
అందరు ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రి చేస్తున్నాం. మీ పాలమూరు ఉమ్మడి పాలమూరు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీ నుంచి సీఎంగా అయ్యారు. 20 ఏళ్ళ ప్రస్థానం. సో ఈ నేపథ్యంలో మీ తరపున అంటే ఒక సామాన్య కార్యకర్తలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతుంది. మీరేమంటారు? వాస్తవానికి ఒక నాయకత్వ లక్షణాలు అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒక పట్టుదల, ఒక కృషి, పార్టీలకు అనుకూలంగా పనిచేసి పటిష్టమైన నాయకునిగా పేరు తెచ్చుకుంటే ఎప్పుడు ఆ నాయకునికి ఓటమి అనేది ఉండదు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుంచి కూడా ఆ పటిష్టతోని అల్పేరుగా పోరాటం చేసిండు కాబట్టి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగిండు. కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే కోరుకుంటున్నారు, బీసీలు రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అనేది ఒక సంకల్పంతో పోతుండు. కాబట్టి బీసీలు కూడా అవకాశాన్ని వాడుకుంటే తప్పకుండా పటిష్టమైన నాయకత్వం వస్తుంది, ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా చేరుకుంటాం. సో న్యూట్రల్గా ఉన్న వాళ్ళు బీసీలు చాలామంది ఉన్నారు, ఏ పార్టీ లేని వాళ్ళు, ఉద్యమకారులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓబీసీ చైర్మన్గా మీరేం పిలుపునిస్తున్నారు? తప్పకుండా ఈ తెలంగాణ ఇచ్చిన తర్వాత చాలామంది ఉద్యమకారులు వారి యొక్క పోరాట పటిమనే తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ఉద్యమకారులను, మేధావులను, కళాకారులను, కవులను అందరిని కూడా మోసం చేసిన కుటుంబం ఒకటే ఒక కుటుంబం, అది కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి, ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకసారి ప్రజలు మళ్ళొకసారి పట్టం కట్టారు. కాబట్టి ఈ పట్టం కట్టిన తరుణంలో ఈ 2-2.5 సంవత్సరంలో వాళ్ళు చేసిన అప్పుల కుప్ప, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన మోసాలు, వాళ్ళు చేసిన బాకీలు ఇలా సక్రమంగా గాడిలో పెట్టడానికే సమయం సరిపోయింది. కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ ఎక్కడైతే ఉద్యమకారులకు, మేధావులకు ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినావో వారికి ఆ గౌరవము దక్కలేదో ఆ గౌరవం తక్కియబోతూ ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇంతకు ముందే పిలుపునియడం జరిగింది, ఉద్యమకారులను గౌరవించుకోవాలి, మనం అందరం మేధావులను గౌరవించుకోవాలని ఒక ఆలోచనతో ఈ పార్టీ ముందుకొస్తుంది. ఎందుకంటే సమయం ఉంది, ఇంకా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్తుండో తప్పకుండా 2034 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ఎక్కడెక్కడ ఎన్ని వర్గాలకు అన్యాయాలు జరిగినో, ఉద్యమకారులకు అన్యాయాలు జరిగినాయి, మేధావులకు జరిగినాయి, కవులకు జరిగినాయి, కళాకారులకు జరిగినాయి, అందరి జీవితాల్లో ఒక మార్పు రాబోతుంది. అందరి జీవితాల్లో ఒక వెలుగును ఇవ్వబోతా ఉండు రాష్ట్ర ముఖ్యమంత్రి. రైట్, ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో బీసీలకు చాలా ప్రాధాన్యత ఉందని శంకర్ గారు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీసీలు ఎవరికైతే మద్దతు ఇస్తారో వారే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలా అవకాశం ఉంది, స్పేస్ ఉందని శంకర్ గారు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్.